ప్రపంచం ఏర్పడకముందు శివుడు మరియు పార్వతి మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో శివుడు తన నివాసంగా కనీసం ప్రళయకాలంలో కూడా నశించకుండా ఉండే ఒక దివ్యమైన క్షేత్రాన్ని తన త్రిశూలంపై కాశీ సృష్టించారు. అందుకే కాశీని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరంగా భావిస్తారు. బ్రహ్మ సృష్టికి ముందే కాశీనగరం ఏర్పడింది. సృష్టి పూర్తయిన తర్వాత విష్ణువు పవిత్ర స్థలాన్ని చూసి విష్ణువు ఆనందానికి లోనయ్యాడు, ధ్యానంలో మునిగిపోయాడు. అతని శరీరంపై పడిన చెమట బిందువులు దివ్యమైన కొలనుగా మారాయి. ఆయన శరీరంలోని చెమట బిందువులు ఒక దివ్యమైన గుండంగా మారాయి. అదే సమయానికి శివుడు కూడా ఈ క్షేత్రాన్ని చూసి పరమానందంతో నాట్యం చేస్తుండగా ఆయన చెవికి ఉన్న కుండలం జారి ఆ గుండంలో పడింది. అందుకే ఈ ప్రదేశాన్ని మణికర్ణిక ఘాట్ అని పిలుస్తారు. ఈ పవిత్ర స్థలం మరణించినవారికి తక్షణ మోక్షాన్ని ప్రసాదించే ముక్తి స్థలంగా విరాజిల్లుతోంది. ఒకసారి శివుడు పార్వతితో సృష్టిలో ప్రతిదీ ఒక భ్రమ, ఆకలి కూడా అంటారు. ఆది పార్వతీదేవి ఒప్పుకోదు. పార్వతి అదృశ్యమైంది. దీనితో ప్రపంచవ్యాప్తంగా కరువు ఏర్పడింది. అక్కడ ప్రజలు మరియు దేవతలు కూడా ఆకలితో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అప్పుడు వారణాసిలో అన్నపూర్ణగా అక్కడ వారి ఆకలిని తీర్చింది. శివుడు మరియు ఇతర దేవతలు ఆహారం కోసం వారణాసికి వెళ్లారు. శివుడు స్వయంగా అన్నపూర్ణ దగ్గరి నుండి భిక్షాటన రూపంలో భిక్షను స్వీకరించాడు. సూర్యవంశానికి చెందిన భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం ప్రసాదించడానికి కఠోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు గంగానదిని భూమిపైకి పంపాడు. పరమశివుడి జటాజుటం నుండి ప్రవహించిన గంగానది నేరుగా కాశీని తాకుతూ పవిత్రంగా ప్రవహించింది. ఈ పవిత్ర ప్రవాహంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి పరీక్షలో భాగంగా తన రాజ్యాన్ని, భార్యాబిడ్డలను కోల్పోయి కాశీనగరానికి వచ్చాడు. ధర్మం కోసం హరిశ్చంద్రుడు ఇక్కడ ఒక శ్మశాన వాటికలో కాటికాపరిగా పనిచేశాడు. త్యానికి కట్టుబడి చివరికి తన కుమారుడి శవదహనం కోసం తన భార్య మంగళసూత్రం, పన్ను వసూలు చేయాలని ప్రయత్నించాడు. ఈ ధర్మ పరీక్షలో నెగ్గిన హరిశ్చంద్రుడికి మరియు అతని కుటుంబాన్ని శివుడు అనుగ్రహించి నిజమైన సత్యాన్ని నిలబెట్టాడు. ఆయన పనిచేసిన శ్మశానం నేటికీ హరిశ్చంద్రఘాట్గా ప్రసిద్ధి చెందింది. కాలభైరవుడు కాశీని రక్షించడానికి గల కారణం శివుడి ఆజ్ఞ. బ్రహ్మదేవుడు అహంకారంతో తానే సర్వోన్నత సృష్టికర్తనని చెప్పుకున్నప్పుడు శివుడు కోపగించుకున్నాడు. ఆ సమయంలో శివుని కోపం నుండి కాలభైరవుడు ఉద్భవించాడు. కాలభైరవుడు తన కత్తితో బ్రహ్మదేవుడి 5 తలల్లో ఒక తలను ఖండించాడు. దీని కారణంగా కాలభైరవుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆ పాపం నుండి విముక్తి పొందడానికి కాలభైరవుడు అనేక లోకాలు తిరిగాడు. చివరకు ఆయన కాశీ క్షేత్రంలో అడుగుపెట్టగానే బ్రహ్మహత్యా పాతకం అతనిని విడిచిపెట్టింది. అప్పుడు శివుడు ఈ క్షేత్రం యొక్క పవిత్రతను కాపాడే బాధ్యతను కాలభైరవుడికి అప్పగించాడు. కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు ఉన్నారు. కాశీలో ప్రవేశించే ప్రతి జీవి యొక్క పాప పుణ్యాలను అతనే పర్యవేక్షిస్తాడు. కాలభైరవుడి అనుజ్ఞ లేకుండా కాశీలో మోక్షం లభించదని విశ్వాసం. అందుకే కాశీయాత్రలో ముందుగా కాలభైరవుడిని దర్శించుకోవడం ఆచారం. దక్షుడు యజ్ఞం చేసినప్పుడు తన కుమార్తె సతీదేవి శివుడిని అవమానిస్తారు. సతీదేవి మంటల్లోకి దూకి ఆత్మర్పణ చేసుకుంటుంది. ఒక సమయంలో శివుడు సతీదేవి శరీరాన్ని తన చేతితో పట్టుకుని చాలా బాధతో ఉంటాడు. ఒక సమయంలో విష్ణువు సతీదేవి శరీరాన్ని ముక్కలుగా నరుకుతారు. అందులో 18 ముక్కలు మన భారతదేశంలో ఉన్నాయి. వాటినే శక్తి పీఠాలు అంటారు. సతీదేవి కన్ను లేదా చెవిపోగు వారణాసిలో పడిందని, దీనివలన విశాలాక్షి శక్తి పీఠంగా స్థిరపడిందని నమ్ముతారు. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.